హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మా అమ్మ స్టైల్లో చేసిన సింపుల్ అండ్ టేస్టీ బిర్యానీ మీకు చూపిద్దాం అనుకుంటున్నా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సారీ ఆల్రెడీ వీడియో నడుస్తుంది కదా. ఓకే. ఫస్ట్ చికెన్ బిర్యానీకి పెద్ద చికెన్ ముక్కలు తీసుకోండి. దాంట్లో తగినంత అల్లం, పసుపు, కారం, ఉప్పు, ఆయిల్ అండ్ పెరుగు, మసాలా వేసి మంచిగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన దాన్ని హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టండి. వీలైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. తర్వాతకి ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేయించుకోండి. ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా బ్రౌన్ కలర్ వచ్చినాక పక్కకు తీసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇదే గిన్నెలో మళ్ళీ ఆయిల్ వేసి దాంట్లో జీలకర్ర, పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ అండ్ అల్లం, పసుపు అన్నీ వేసుకొని మిక్స్ చేయండి. అండ్ తర్వాతకి మనం పక్కకు పెట్టుకున్న చికెన్ ఇందులో వేసేసుకోవాలి. ఇక్కడ ఈ చికెన్ని మనం ఒక 90% ఉడకనివ్వండి. ఈ టైంలో మనం ఇంకొక గిన్నె పెట్టుకొని రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. రైస్ కోసం ఇంకొక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి అది హీట్ ఎక్కినాక జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ బగారా ఐటమ్స్ ఉంటాయి కదా, జావర్తి, దాల్చిన చెక్క అండ్ మిరియాలు అవన్నీ వేసుకోండి. మా ఇంట్లో ఓన్లీ జావర్తి ఉంది కాబట్టి అది వేసుకున్నా. మీకు కావాలంటే అవన్నీ వేసేసుకోండి. సో నెక్స్ట్ కొంచెం అల్లం ఇది వేసుకున్నాక నెక్స్ట్ అందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ తగినంత వాటర్ పోసుకోండి. ఈ వాటర్ మనం కొద్దిసేపు మసలనివ్వాలి. ఇందులో మనం సాల్ట్ అండ్ మసాలా వేసుకోండి. ఇలా మసిలినాక అందులో మనం రైస్ వేసుకోవాలి. ఈ రైస్ని మనం ఒక 70 to 75% ఉడకనియండి. 70 అలా ఉడికినాక పక్కకు దించేసుకొని బిర్యానీ కోసం ఇంకో గిన్నె తీసుకోవాలి. ఆ గిన్నెలో ఫస్ట్ ఆయిల్ వేసి దానిపైన రైస్ అండ్ దానిపైన చికెన్ అండ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా ఓ 2 స్టెప్స్, రైస్, చికెన్, ఆనియన్స్, రైస్. ఇలా చేసుకునే దాన్ని మనం స్టవ్ పైన పెట్టేసుకొని మూత పెట్టేసుకొని దానిపై ఏదైనా బరువైనది పెట్టండి, లేదంటే చుట్టుపక్కల గోధుమ పిండి అంటించండి, అంటే ఆవిరి బయటకు పోకుండా. అంతే, ఒక 10 to 15 minutesలో బిర్యానీ రెడీ. వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.